వివేకవర్ధన మహారాజు తన ప్రజలు ఎల్లకాలమూ సంతోషంగా ఉండాలని కోరేవాడు. అందుకు ఏం చెయ్యాలని ఆయన జ్ఞానులను అడిగితే, సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇయ్యవని, తృప్తి ఒకటే ఆ పని చెయ్యగలదని చెప్పారు. తృప్తి ఎలా వస్తుందని రాజువారిని అడిగాడు. ప్రజలకు వేదాంతం బాగా వంటబట్టాలి. వేదాంత సారాన్ని కాచి వడగట్టగా తయారైనది భగవద్గీత. ఆ గ్రంథాన్ని ప్రజలకు వంటబట్టేలా చేసినట్టయితే వారికి తృప్తి సంతోషమూ కలుగుతాయి అన్నారు జ్ఞానులు. వివేకవర్ధనుడు పండితులను నియోగించి తానే స్వయంగా గీతాబోధలు విని జ్ఞానులు చెప్పిన మాటలలో నిజమున్నదని అనుకున్నాడు. అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయడానికి అనేకమంది సమర్థులు కావాలిగదా. అందుకని ఆయన ఒక ప్రకటన చేశాడు. భగవద్గీతను పామరులకు అర్థమయ్యేటంత సులభరీతిన బోధించగల పండితోత్తములకు రాజుగారు సన్మానం చేస్తారని చాటింపు వేయబడింది. చాటింపు విని అనేకమంది పండితులు ఆస్థానానికి వచ్చారు. వారిని పరీక్షించమని రాజు ఆస్థాన పండితుణ్ణి నియోగించాడు. ఆస్థాన పండితుడు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజువద్దకు తిరిగి వెళ్ళి, మహాప్రభూ, వారందరూ ఉద్దండ పండితులు. భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అన్నాడు. రాజుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు. దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుణ్ణి కలుసుకున్నాడు. ఆస్థాన పండితులు అదివరకే చిరంజీవిని గురించి విని ఉండడంచేత అతన్ని రాజువద్దకు తీసుకువెళ్లి, ఎలాంటి చిక్కు ప్రశ్న అయినా విడదీయగల సమర్థుడు ఈయన. అదృష్టవశాత్తు మరో నగరానికి వచ్చారు. మన సమస్యను ఈయన పరిష్కరించగలరనుకుంటాను అన్నాడు. రాజు చిరంజీవికి తన సమస్య గురించి చెప్పాడు. నేను అంత గొప్పవాణ్ణి కాను, కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి. మర్నాడు రాజసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలయజూసి, మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు. అందుకుగాను ఒక పోటీ ఏర్పాటు చేయడం మీకు సమ్మతమేనా అని అడిగాడు. సమ్మతమేనని అందరూ తలలాడించారు. చిరంజీవి ఒక్కొక్క పండితుణ్ణి చేరి, భగవద్గీతకు భాష్యం చెప్పడానికి ఒక జీవితకాలం చాలదంటారు. అలాంటిది మీరు ఆ మహాగ్రంథాన్ని ఇంత స్వల్పకాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు. మీరు చెప్పినది నిజమే, కాని నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని వంటబట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి ఘనత గురించి చెప్పుకున్నాడు. అందరితో మాట్లాడినాక చిరంజీవి రాజువద్దకు తిరిగి వచ్చి, మహాప్రభూ, వీరందరూ మహాపండితులే, అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంటబట్టించుకోలేదు అన్నాడు. పండితులు తెల్లబోయారు. రాజుకూడా, మీరు వాళ్లను గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనడం సమంజసంగా లేదు అన్నాడు. నేను కూడా గీత చదివాను. గీతలో నాకు అర్థమైనది ఒకటే, ప్రతి మనిషి నేను అన్న భావాన్ని విడనాడాలి. ఏ పని తాను చేస్తున్నాననిగాక భగవంతుడే చేయిస్తున్నాడని, తాను నిమిత్తమాత్రుడినని గుర్తించాలి. నేను అన్న పదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలియచేస్తుంది. గీతాసారాన్ని వంటబట్టించుకున్నామంటున్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించామనుకుంటున్నారు అంటూ చిరంజీవి చెప్పాడు. పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమని, మీలో విద్యాగర్వమూ అహంకారమూ జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని, ఆయన మాటలతో మాకు జ్ఞానోదయమయ్యిందని ఒప్పుకున్నారు. రాజు పండితులను యథాశక్తి సన్మానించి పంపేసి చిరంజీవితో, నా ప్రజలు సంతోషంగా ఉండగలందులకు వారికి గీతాసారం బోధింపచేద్దామనుకుంటున్నాను. ఇంకేదైనా ఉపాయముంటే చెప్పండి అన్నాడు. చిరంజీవి చిరునవ్వుతో రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి గీతాసారంలో అత్యంత కీలకమైన రహస్యాన్ని వివరించడం మొదలుపెట్టాడు. పరమార్థ సాధన, నిష్కామ కర్మ. మహాప్రభూ, మీ రాజ్యం సుసంపన్నంగా ఉండాలన్నా, ప్రజలు నిజమైన తృప్తి పొందాలన్నా వారు ఆచరించవలసింది ఒకటే, అదే నిష్కామకర్మ. మనిషి నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని, నాకు ఫలితం కావాలి అనే మమకారాన్ని విడినప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం పొందితాడు. ఈ దేహం ఒక పరికరం మాత్రమే. ఇందులో నివసించే ఆత్మయే పరమాత్మ అంశ. మనలో ఉండే ఈశ్వరుడే మన చేత ప్రతి పనిని చేయిస్తున్నాడు. నీవు చేస్తున్నదంతా నీలో ఉన్న దైవం యొక్క శక్తివలనే అనే సత్యాన్ని తెలుసుకుంటే మనిషి స్వీయ విముక్తిని పొందుతాడు. చిరంజీవి కొనసాగించాడు. మీరు దేశంలో సోమరులు లేకుండా చెయ్యండి. ప్రతి పౌరుడు తన ధర్మాన్ని, తన పనిని శ్రద్ధగా, నిబద్ధతతో చెయ్యాలి. కాని
ఆ పనిని కేవలం లోక కళ్యాణం కోసం చేస్తున్నట్టుగా భావించి దాని ఫలితంపై ఆశ లేకుండా కేవలం తమ కర్తవ్యంగా భావించాలి. దాన్ని పరమాత్మకు అర్పించినట్లుగా చేసినట్టయితే అదే నిష్కామకర్మ అవుతుంది. అలా తమ ధర్మాన్ని నిష్కామంగా ఆచరించే ప్రతి వ్యక్తికి తృప్తి అనేది దానంతటదే లభిస్తుంది. ఫలితంపై ఆశ లేనప్పుడు వైఫల్యం వచ్చినా దుఃఖముండదు, విజయం వచ్చినా అహంకారముండదు. ఈ స్థితిని చేరుకున్నప్పుడే మనిషి జనన మరణ చక్రం నుంచి విముక్తి చెంది మోక్షమార్గంలో పయనిస్తాడు ప్రభు. వివేకవర్ధన మహారాజు కళ్లల్లో కొత్త వెలుగు కనిపించింది. జ్ఞానులు చెప్పిన తృప్తికి, చిరంజీవి చెప్పిన నిష్కామకర్మకు గల సంబంధాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. చిరంజీవి, ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చి మాకు ఎంతో విలువైన బోధలు చేశారు. మీరు నిజమైన రాజ్యపాలనా ధర్మమార్గం చూపించారు. ప్రజలు శ్రమించడం ద్వారా దేవుని సేవ చేస్తున్నామనే భావన కలిగి, తద్వారా అహంకారాన్ని, మమకారాన్ని వదిలి శాశ్వతమైన సంతోషం వైపు పయనించే మార్గాన్ని మాకు చూపించారు. ధన్యవాదాలు. వివేకవర్ధన మహారాజు ఆనాటి నుండి సోమరితనాన్ని పూర్తిగా నిషేధించి ప్రతి ఒక్కరూ నిష్కామచర్మ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి తమ విధులను నిర్వర్తించాలని ఆజ్ఞాపించాడు. రాజు స్వయంగా కూడా నేను రాజును అనే భావనను విడిచిపెట్టి కేవలం దైవం యొక్క నిమిత్తమాతృనిగా తన ప్రజలను సేవించడం ప్రారంభించాడు. కొద్దికాలంలోనే ప్రజలు తమ పనిని కేవలం విధిగాగాక దైవ ఆరాధనగా భావించడం మొదలుపెట్టారు. ఫలితంపై ఆశను వదిలి కేవలం కర్మను ఆరాధించిన ఆ రాజ్యంలో నిజమైన శాంతి, సౌభాగ్యం మరియు తృప్తి వెల్లివిరిశాయి. మోక్షమార్గం కేవలం అడవులలో కాదు, ప్రతి మనిషి తన రోజువారీ జీవితంలో ఆచరించే నిష్కామ కర్మలోనే ఉందని ప్రజలు తెలుసుకున్నారు. దానికి రాజుగారు ఎంతో సంతోషించారు.